వరుణ్ తేజ్ కొణిదెల నటుడు మరియు నిర్మాత నాగేంద్ర బాబు కుమారుడు. అతను నటులు చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ యొక్క మేనల్లుడు మరియు ఒక చెల్లెలు నిహారిక కొణిదెల. అతని కజిన్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు సాయి ధరమ్ తేజ్ కూడా టాలీవుడ్లో నటులు. వరుణ్ తేజ్ కొణిదెల శుక్రవారం జనవరి 19, 1990న ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్లో జన్మించాడు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని భారతీయ విద్యాభవన్స్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. అతను కేవలం 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు తేజ్ తన తండ్రి నాగేంద్ర బాబు చిత్రం హ్యాండ్స్ అప్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేశాడు. ముకుంద శ్రీకాంత్ అడ్డాల రచించి లియో ప్రొడక్షన్స్ బ్యానర్పై ఠాగూర్ మధు, నల్లమలపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అతని రెండవ సినిమా 2015 యుద్ధ చిత్రం కంచె ప్రగ్యా జైస్వాల్ సరసన నటించింది మరియు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. గాంధారిగా తేజ్ నటన తీవ్రమైన నుండి నిగ్రహానికి గేర్లను మార్చగల సామర్థ్యాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రశంసించింది. అతని మూడవ సినిమా లోఫర్ మే హీరోగా వరుణ్ తేజ్ని పూర్తి మాస్ అవతార్లో చూపించే బాధ్యతను మావెరిక్ డైరెక్టర్ పూరి జగన్ తీసుకున్నాడు. అతని 4 చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన వినోదాత్మక చిత్రం మిస్టర్. వరుణ్ తేజ్ కొత్త పాత్ర కోసం ప్రయత్నించాడు మరియు కామెడీ చేయడానికి చాలా ప్రయత్నించాడు. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి మరియు హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ప్రయాణంలో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి లవ్ ట్రాక్ ప్రారంభమైంది. అతని 5 సినిమా పేరు ఫిదా. ఫిదా అనే యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్తో శేఖర్ కమ్ముల తిరిగి వచ్చారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సూపర్ డాషింగ్గా కనిపించాడు. అతని పాత్ర అతనిని హీరోయిన్ డామినేట్ చేసినట్లు కనిపించినప్పటికీ వరుణ్ ప్రశాంతత మరియు అతని భావోద్వేగాల సౌలభ్యం సినిమాను చాలా హృదయాన్ని వేడెక్కేలా చేస్తాయి. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు వాణిజ్యపరంగా విజయం సాధించింది. 13 కోట్ల రూపాయలు బడ్జెట్తో 91 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం 2 సీమా అవార్డులతో పాటు 9 నామినేషన్ల నుండి 4 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అతని 6వ సినిమా తొలి ప్రేమ. ఈ సినిమాని వెంకీ అట్లూరి తన తొలి దర్శకత్వంతో రాశి దర్శకత్వం వహించాడు. వరుణ్, రాశి ఇద్దరూ తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్లో అద్భుతంగా కనిపించిన వరుణ్ సెకండ్ హాఫ్లో చాలా స్టైలిష్గా ఉన్నాడు. అతను చాలా వేగంగా అభివృద్ధి చెందాడు మరియు ప్రేమకథల విషయానికి వస్తే మీరు అలాంటి పాత్రల కోసం అతనిని తప్ప మరెవరి గురించి ఆలోచించలేరని నిరూపించారు. అతని పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి మరియు వాటిని వరుణ్ చాలా అందంగా చూపించాడు. అతని 7 సినిమా పేరు అంతరిక్షం 9000 kmph. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ చిత్రం. దీనికి సంకల్ప్ రెడ్డి రచన మరియు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్, అదితి రావు హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలకు ముందు మంచి సంచలనాన్ని కలిగి ఉంది, అయితే ప్రారంభ రోజు నుండి ప్రేక్షకుల నుండి ప్రతికూల స్పందనను అందుకుంది. ఎట్టకేలకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7.6 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్తో ఫైనల్ రన్ను ముగించింది. అతని 8వ సినిమా F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ 2019లో విడుదలైంది. ఈ సినిమా హాస్యభరిత చిత్రం. అనిల్ రావిపూడి రచన మరియు దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా భాటియా, మెహ్రీన్ పిర్జాదా నటించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ జోడీ మెయిన్ లీడ్స్ క్రేజీ కాంబినేషన్ కావడంతో F2 వార్తల్లో నిలిచింది. కామెడీ కేపర్ తెరపైకి వచ్చింది మరియు ఈ కదలిక అంచనాలను అందుకుంది. F2 81 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్తో ప్రపంచవ్యాప్తంగా తన పరుగును ముగించింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 34.5 కోట్లు కంటే రెట్టింపు కంటే ఎక్కువ వసూలు చేయడంతో భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది. హాలీవుడ్ చిత్రం అల్లాదీన్ తెలుగులోకి డబ్ చేయబడింది. ఈ చిత్రానికి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ స్వరాలు సమకూర్చారు. ఈ డబ్బింగ్లో వరుణ్ తేజ్ తన పనిని పరిపూర్ణంగా చేశాడు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అతని 9వ సినిమా గద్దలకొండ గణేష్ యాక్షన్ కామెడీ చిత్రం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట నిర్మించారు. ఈ చిత్రం తమిళ చిత్రం. జిగర్ తాండ. గద్దలకొండ గణేష్కి రీమేక్గా రూపొందిన ఈ చిత్రం విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి సాధారణంగా సానుకూల సమీక్షలను అందుకుంది. గద్దలకొండ గణేష్ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సాధారణంగా సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే, బలమైన ప్రదర్శనలు మరియు చక్కటి యాక్షన్ సన్నివేశాలకు ప్రశంసలు అందుకుంది. బూడిద రంగు షేడ్స్తో భయంకరమైన పాత్రలో గద్దలకొండ గణేష్ పాత్రను
వరుణ్ తేజ్ పోషించడం విశేషంగా ప్రశంసించబడింది. హరీష్ శంకర్ దర్శకత్వం మరియు సినిమా మొత్తం ఎగ్జిక్యూషన్ కూడా ప్రశంసించబడింది.